హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నీరాజనం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. మేనక భాగ్యమ్మ గారి పక్కన కూర్చుని ఆ తాంబూలాలు పుచ్చుకునే ముహూర్తం నిర్ణయించే కార్యక్రమం శ్రద్ధగా తదేకంగా గమనిస్తోంది. వాళ్ళు బాగా ఉన్నవాళ్లే. ఇల్లు సోఫాలతో కుర్చీలతో అందంగా అలంకరించబడి ఉంది. వెండి గ్లాసులతో మంచినీళ్ళిచ్చారు. కాఫీలిచ్చిన ఆ కప్పులు ఎంతో అందంగా ఉన్నాయి. రాజారావు గారి తమ్ముడు భీమశంకరం బాగా స్థితిమంతుడు, బాగానే ఉన్నాడు. ఆయన వేసుకున్న నగలు, వేళ్లకి ఉన్న ఉంగరాలు ఆయనకి ఉన్న డబ్బుని, దర్జాని చెబుతున్నాయి. పెళ్లికూతురిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి పేరు రేఖ అని పిలుస్తారు. రేఖ సన్నగా నాజూగ్గా ఉంది. ఎర్రటి రంగులో అమెరికన్ జార్జెట్ చీరకి జరీ అంచు ఎంబ్రాయిడరీ ఉన్న చీర కట్టుకుంది. మెడలు చేతులకి కెంపులు పొదిగిన నగలున్నాయి. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడలేదు. ఆ అమ్మాయి తరపున అన్నీ తండ్రే మాట్లాడాడు. అలా పెంచాడట. వంట బాగా రాదుట. అలాంటి లోపాలేమైనా ఉంటే తన పెంపకం లోపమే సుమా అని చెప్పారు. భాగ్యమ్మ గారు చివరగా అంది, అన్నయ్య గారు, మీరలాంటి సందేహాలేం పెట్టుకోవద్దు. పనులేవైనా ఉంటే నేను నేర్పుకోగలను. మావాడు కూడా సర్దుకుపోయే మనస్తత్వమే గాని చిరుబురులాడే మనసు కాదు. కాబట్టి మీరేం కంగారు పడకండి అంది. చిన్నప్పటి నుంచి నౌకర్ల చేతిమీద పెరిగింది. నాకు పెళ్లి చెయ్యాలి అంటే ఇదే భయం అనిపించింది. ఎన్నెన్నో సంబంధాలొచ్చాయి. కుర్రాడి కంటే కుర్రాడి కుటుంబం, అతని తల్లిదండ్రులు కూడా నాకు ముఖ్యం అనిపించింది. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు అన్నాడతను. ఆ మాట నేనే అనుకుంటున్నాను. మా ఇద్దరికీ సరిపోయే పిల్ల దొరికే వరకు పెళ్లి మాట వద్దని మా వాడి వాదన. అలా సంవత్సరాలు గడిచిపోతాయేమోనని నా భయం అందావిడ. హరికృష్ణ రేఖ వేలికి ఉంగరం తొడగమని ఇచ్చాడు. హరికృష్ణ భానురేఖ దగ్గరికి వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని ఉన్న ఆ అమ్మాయి చెయ్యి అందుకుని ఉత్తరం తొడగసాగాడు. మేనక ఆ దృశ్యాన్ని చూసింది. ఎంత మనోహరంగా ఉంది. హరికృష్ణ కళ్లలో నక్షత్రాల కాంతులీలుతున్నట్టుగా ఉన్నాయి. రేఖలో అంత ఉత్సాహం, ఉద్రేకం లేదు. భాగ్యమ్మగారు మేనక చేత చీరా జాకెట్టు ఇప్పించింది. అందరూ అపురూపంగా చూస్తున్నారు. కాఫీలు తెస్తే రేఖ అందుకోలేదు. ఇస్తుంటే తాగనని తిరస్కరించింది. తాగు నాన్నా, కాస్త తాగు తండ్రి బ్రతిమిలాడినట్టుగా అన్నాడు. వద్దు డాడీ అంది. అలాగే నిటారుగా కూర్చుంది. భాగ్యమ్మగారు చెప్పింది. అయినా కూడా తాగలేదు రేఖ. రేఖ మేనక దాదాపు సమవయస్కులుగానే ఉన్నారు. అయినా మేనకతో నవ్వుతూగాని స్నేహపూర్వకంగాని ఏమీ మాట్లాడలేదా అమ్మాయి. భాగ్యమ్మగారిని, ఈ అమ్మాయి ఎవరండి అంటూ మేనకని చూపిస్తూ అడిగాడు భీమశంకరం. మావాళ్లమ్మాయే, మాకు చాలా కావలసిన వాళ్ళు అంది భాగ్యమ్మగారు. మేనకకు ఆవిడతో సమంగా మర్యాదలు చేశారు. రేఖ లేచి లోపలికి వెళ్ళింది. భాగ్యమ్మగారు హరికృష్ణ లేచారు. టాక్సీలో తిరిగి వస్తుంటే భాగ్యమ్మగారు, హరికృష్ణ, బ్రాహ్మణుడు, మధ్యవర్తి పెళ్లి విషయాలు ముచ్చటించుకున్నారు. మేనక మాత్రం బయటకు చూస్తూ పరధ్యాసగా కూర్చుండిపోయింది. ఈ తాంబూలాల తతంగం చూసిన తర్వాత మేనకకి ఒకటి బాగా అర్థమైంది. పిల్లలు తల్లి మీద ఆధారపడతారని అంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. పిల్లలకి తల్లి లేకపోయినా పర్వాలేదు. కానీ తండ్రి మాత్రం ఎంతో అవసరం. తండ్రి అనేవాడు ఉంటే డబ్బు సంపాదించి ఏ లోటు లేకుండా చూస్తాడు. రేఖకి చిన్నప్పుడే తల్లి పోయిందట. అయితే ఆ అమ్మాయికి ఆ లోటు ఏదీ లేదు. తండ్రి నిలబడి అన్నీ చేయిస్తున్నాడు. మేనకకి రేఖని మాటిమాటికి గారాబంగా నాన్న, తల్లి అని పిలిచే భీమశంకరం గారే కళ్ళెదుట నిలుస్తున్నారు. అదెంత అపురూపమైన అదృష్టమో అందుకే అనిపించింది. పిల్లలకి, అందులో ఆడపిల్లలకి ముఖ్యంగా పెళ్లి కావలసిన అమ్మాయిలకి తండ్రి అండ ఎంత అవసరమో మేనకకి తెలుస్తోంది. రేఖ ఎంత అదృష్టవంతురాలు. అటు కంటికి రెప్పలా చూసుకునే తండ్రి, ఇటు హరికృష్ణ. అతను ఆ ఉంగరం తొడగడంలో ఎంత అపురూపంగా ఆ చెయ్యి పట్టుకున్నాడు. అవును, ఇక నుంచి జీవితాంతం అతనికి తోడు నీడగా ఉండే చెయ్యి కదా. సరైన పెళ్లి అనేది కావాలి గాని, అయితే ఆ జీవితం ఎంత హాయిగా ఉంటుంది. రేఖ హరికృష్ణతో ఎంత హాయిగా ఉంటుందో మేనక కళ్ల ముందు దృశ్యాలు కదులుతున్నాయి. పిల్లలతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఆ ఇంట్లో సంతోషం వెన్నెలలా విరుస్తుంది. హరికృష్ణ ఆ అమ్మాయిని, భీమశంకరం గారిని మురిపించేటంత గారాబంగా చూస్తాడు. భాగ్యమ్మగారైతే ఇక చెప్పనవసరం లేదు. రేఖని తన ప్రాణం కంటే ఎక్కువగా చూస్తుంది. రేఖ అన్ని విధాలా అదృష్టవంతురాలే. అటు తండ్రి, ఇటు భర్త. మేనకకు
ఈ మాట వచ్చేసరికి చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి స్నేహంగా ఉన్నట్టు మాట్లాడితే ఎంత బావుండేది. తను ఎంతో సంతోషంగా ఉండేది. అక్కడికి తనే కలుపుకుని పలకరించింది కూడా. మీరు సినిమాలు చూస్తారా అని అడిగింది. నేను చూడను, నాకు నచ్చిన సినిమాలు రావు అందా అమ్మాయి. ఆ జవాబు తుంచినట్టుగా ఉంది, స్నేహపూర్వకంగా లేదు. ఇంకేం మాట్లాడలేకపోయింది మేనక. మేనక తనకి పెళ్లి చేయాలని అమ్మమ్మ, అమ్మ అందరూ తాపత్రయపడడం, అందరూ నవ్వడం, చివరికి ప్రభాకరం చేసిన నవ్వులాట అన్నీ జ్ఞాపకం వచ్చాయి. తనలాంటి వాళ్ళు అసలు పెళ్లిళ్ల ప్రయత్నాలు చెయ్యకూడదు. నిజమే, ప్రభాకరం అన్నట్టుగా ఏం చూసి పెళ్ళికొడుకులు వస్తారు? మేనక నిట్టూర్చింది. అందరూ ఇంటికొచ్చారు. మధ్యవర్తి బ్రాహ్మణుడు వెళ్ళిపోయారు. మేనక వెళ్తానని బయలుదేరుతుంటే భాగ్యమ్మగారు భోజనం చేయకుండా వెళ్లడానికి వీల్లేదని ఆంక్ష విధించింది. వద్దమ్మా, ఇంకో రోజు వస్తానుగా అంది మేనక. ఇవాళ నువ్వు నా మాట కాదనడానికి వీల్లేదు. ఎంతసేపు? బెండకాయ వేపుడు సాంబారు నిమిషంలో చేసేస్తాను. మేనక ఆవిడ మాట ఎప్పుడూ కాదనలేదు. భాగ్యమ్మగారు వంట ఇంట్లోకి వెళ్ళింది. మేనక కూడా వెళ్ళి బెండకాయలు తరిగి బియ్యం కడిగి ఇచ్చి సాయం చేసింది. వంట అయిపోయింది. మేనక టేబుల్ మీద కంచాలు సర్దుతోంది. హరికృష్ణ అక్కడికొచ్చాడు. మిన్ను, పెళ్లికూతురు ఎలా ఉంది అని అడిగాడు. ఒక్క నిమిషం తెల్లబోయిన మేనక వెంటనే అంది, బాగుంది. నీతో బాగా మాట్లాడిందా? మేనక మాట్లాడలేదు. మేనకని అతనన్నాడు, ఎందుకంటే నువ్వేదో అడిగితే చాలా ముభావంగా జవాబు చెప్పినట్టు విన్నాను నేను అన్నాడు. పెళ్లికూతురు, అందులో కొత్తవాళ్లం, అంతకంటే ఏం మాట్లాడుతుంది అంది భాగ్యమ్మగారు. అది కాదమ్మా, మొహమాటం వేరు, మొండితనం వేరు. బాగా మాట్లాడే స్వభావం ఉన్నవాళ్లు ఏదడిగినా చిరునవ్వుతో సమాధానం చెబుతారు. కాకపోతే ఆ అమ్మాయిది నవ్వు మొహం కాదేమో అన్నాడతను. నీ మొహం పోరా, వెధవ సందేహాలు నువ్వును. నేను మాట్లాడానుగా, చక్కగా జవాబులు చెప్పింది అంది భాగ్యమ్మగారు. సరే, నీకు నచ్చితే ఇక అభ్యంతరమేం లేదమ్మా. నేను ముందే చెబుతున్నాను, నీకు నచ్చిన సంబంధం ఇది అన్నాడు. చూశావా మిన్ను, నా ముందరి కాళ్ళకి ఎలా బంధం వేస్తున్నాడో? వీడెత్తేంటో తెలుసా? రేపు నేను ఇక దేనికి సనగడానికి వీల్లేకుండా. భాగ్యమ్మగారు నవ్వుతూ అంది. టేబుల్ దగ్గర ఆవిడ హరికృష్ణ పక్కనే మేనకకి భోజనం పెట్టింది. ముగ్గురూ తింటుండగా అంది, ఒరే కృష్ణ, నీ ఎరుకలో ఎవరైనా మంచి కుర్రాడుంటే చూడరా అంది. ఎవరికమ్మా ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకెవరికి? మన మిన్నూకే. హరికృష్ణ మేనక వైపు చూశాడు. మేనక ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. మన ఇంట్లోనే పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దాం, ఆ ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను అందావిడ ఆత్మీయంగా. మేనకకి ఆ మాటలు వింటుంటే గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. కళ్లల్లో నీళ్లు కమ్మినాయి. పిల్లలకేమమ్మా, చాలామంది ఉంటారు, కానీ మిన్నూకెలాంటి భర్త కావాలో అన్నాడు హరికృష్ణ. దాని మొహం దానికేం తెలుస్తుంది? నేను చెబుతున్నాగా, కుర్రాడు నీలా ఉండాలి. నాలాగానా? ఆశ్చర్యపోయినట్టుగా చూశాడు హరికృష్ణ. అవును, నీలా కాస్త నిదానంగా ఉండేవాడు, అన్నీ తెలిసిన కుర్రాడైతే వాళ్ల పరిస్థితులు అర్థమవుతాయి. కట్న కానుకలు లేకుండా ఒక్క పెళ్ళంటే మనమంతా తలో చెయ్యి వేస్తే అయిపోతుంది. హరికృష్ణ మాట్లాడలేదు. భోజనాలైనాయి. 10 గంటలు దాటింది. మేనకను దించిరా అని పురమాయించిందావిడ. అలాగేనమ్మా. పడుకుని ఉన్న అతను లేచి బయలుదేరాడు. ఇద్దరూ నడిచే వస్తున్నారు. హరికృష్ణ, మేనక వాళ్ల వీధిలోకి ప్రవేశించేసరికి నారాయణ దుకాణం మూసి ఉంది. అరుగుమీద 4 కుర్రాళ్ళు కూర్చుని పేకాడుతున్నారు. వాళ్లలో ఒకతను నడిచి వస్తున్న మేనకని, హరికృష్ణని చూశాడు. వెంటనే పక్కవాడి మోచేతి మీద గిల్లాడు. అతను చూశాడు. మేనకని చూడగానే హుషారుగా విజిల్ వేశాడు. ఎక్కడినుంచో వస్తోందిరో ఈ పిట్ట అన్నాడు. ఎక్కడి నుంచంటావు? ఎక్కడి నుంచేముంది, ఏ పార్కు నుంచో, హోటల్ నుంచో అయి ఉంటుంది అన్నాడా అబ్బాయి. మదమెక్కిన వాళ్లకి ఊరంతా పక్కే కదా ఒకతనంటే. ఇక అందరూ గొల్లున నవ్వారు. కొత్త ఫ్రెండ్లా ఉన్నాడు. రోజుకో పిట్టని పట్టకపోతే ఇల్లెలా గడుస్తుందిరా సన్నాసి? అది కాదురా నా బాధ, ఈ వీధిలో మగవాళ్లం ఇంతమంది ఉన్నామే, మనం ఇంత చేతకాని వాళ్ళం అయిపోయామేంటా అని. వాళ్ళు పేకాట ఆపేసి ఇటు తిరిగి తలో రకంగా వెక్కిరింతగా హేళనగా అంటున్నారు. మేనక నిటారుగా నడుస్తోంది. రెప్ప వేయని దానిలా, ఆ మాటల రాళ్లు తగలడం అలవాటైన దానిలా నడుస్తోంది. ఆ నడకలో వీధిలో అంబారీ ధరించిన గజరాజు వెళుతున్న టీవీ ఉంది. ఎక్కడా తొట్రుపాటు లేదు, రవంత కూడా బెదురు లేదు. మహారాణి వెళుతున్నట్టుగా వెళుతుంది.
మేనక నిగ్రహానికి ధైర్యానికి హరికృష్ణ విస్తుపోయాడు. వాళ్ల మాటలకి అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. మొహం చిదిపితే రక్తం చిందే అంత ఎర్రగా కందిపోయింది. ఆవేశం ఆపుకుంటున్నట్టుగా ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఇంకో అతను ఇంకా ఎకసెక్కంగా అన్నాడు, డాక్టర్ ఫ్రెండ్ కదా, కడుపొస్తుందనే భయం లేదు. మిగతా వాళ్ళు గొళ్ళున నవ్వారు. హరికృష్ణ చటుక్కున వెనక్కి తిరిగాడు. రెండంగల్లో వెళ్ళినట్టుగా ఆ కుర్రాళ్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అతని ఎందుకు వస్తున్నాడా అని చూసే లోపలే ఆ మాట అంటున్న అతన్ని వంగి జుట్టు పట్టుకుని వంగదీసి ఎడాపెడా వాయించాడు. రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావు? అతని కోపం ఆవేశం ఇంకా చేతుల్లోనే ఉంది అన్నట్టుగా బాదాడు. ఒక్క నిమిషం మిగతా ముగ్గురు దిమ్మెరపోయినట్టు నిలబడిపోయారు. హరికృష్ణ క్రింద పడిన అతన్ని మళ్లీ చొక్కా పట్టి లేవదీశాడు. ఆడపిల్ల వెళుతుంటే అసభ్యంగా కూతలు కూస్తే ఎన్నాళ్లు జైలు శిక్షో నీకు తెలుసా? పోలీసు రిపోర్ట్ ఇస్తే ఇప్పుడే నిన్ను తీసుకెళ్తారు. మిగతా ముగ్గురు పోలీస్ అనే మాట వినేసరికి కంగు తిన్నారు. ఇంతలో అక్కడ వీధిలో అక్కడక్కడా ఉన్నటువంటి మనుషులు పోగయ్యారు. హరికృష్ణ పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి వెళుతుంటే ఆపారు. పోనిండి సార్, కుర్ర వెధవలు, పనిపాట లేదు, ఏదో వాగుతుంటారు, ఇప్పటికి వదిలేయండి అన్నాడొకతను. పనిపాట లేకపోతే ఇంట్లో కూర్చోమను. ఇలా వచ్చేపోయే ఆడపిల్లలంటే ఊరుకుంటారా? రేపు మీ అమ్మాయినో మీ చెల్లెలనో అంటారు, మీరు ఊరుకుని వెళ్ళిపోతారా అన్నాడు హరికృష్ణ. నా కూతురు గాని చెల్లెలు గాని ఇట్లా అర్ధరాత్రి వేళ ఒకడిని వేసుకుని ఇంటికి వస్తే నేను నరికి పోగులు పెడతాను అని అసహ్యంగా యగాదిగా చూస్తూ అన్నాడతను. అసలు వీళ్ళని ఈ వీధిలో నుంచి తన్ని తగిలేయాలి, ఎవరు వినరు అన్నాడు ఇంకో అతను. ఆళ్ళెక్కడికి పోతారా, ఆ కొంపకి మనమంతా కలిసి నిప్పు పెడితే తప్ప అన్నాడొకతను. డాక్టర్ గారు, మీరు మర్యాదస్తులు, మీకు మేం చెప్పడం కాదు గాని ఇదొక మాయలాడి. దీన్ని అమ్మ మొగుడు లేకుండానే కన్నది. షటప్ అరిచాడు హరికృష్ణ. ఏంట్రా కూసావు? ఇంకో అతను మీదకొచ్చాడు. ఒకళ్ళిద్దరు పెద్దవాళ్లు హరికృష్ణ మీదకు రాబోతున్న వాళ్లను వెనక్కి లాగారు. ఏంట్రా మీ గోల? ఎవరట్టే చేస్తే మీకేంటి, పొండవతలకి అంటూ హరికృష్ణ వైపు తిరిగి, ఇదిగో డాక్టర్ గారు, మీకు ఈ బజార్ సంగతి తెలీదు, మీరు వెళ్ళండి అన్నాడు. హరికృష్ణ మేనకను తీసుకొచ్చి ఇంట్లో వదిలాడు. అతను అప్పుడే అక్కడికొచ్చిన మాధవినే చూస్తున్నాడు. మై గాడ్, ఈ ఆడపిల్లలు ఈ వీధిలో ఎలా ఉంటున్నారు అనుకున్నాడు. అతనికి వాళ్ల మాటలు గుర్తుకొస్తుంటే రక్తం మరిగిపోతున్నట్టే ఉంది. మీరింకెక్కడైనా ఇల్లు తీసుకుని ఉండడం నయం. వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు, ఇంట్లో మగాళ్ల అండలేదు. ఇలాంటి వీధిలో ఈ మనుషుల మధ్య ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే మంగమ్మతో చెప్పాడు హరికృష్ణ. ఏం చెయ్యన్నాయనా, ఇంకో ఇల్లు అంటే అద్దె ఎక్కువ ఉంటుంది. నెలకి అద్దె టంచనుగా ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకురాను? ఇన్నాళ్ళు నా రెక్కల మీద లాక్కొచ్చాను. ఇప్పుడు ఆ శక్తి కూడా తగ్గిపోయింది. మాకిక ఆ భగవంతుడే దిక్కు. మా ముఖాన ఏం రాసిపెట్టి ఉంటే అది జరగక తప్పదు, అనుభవించక తప్పదు అంది మంగమ్మ ఏడుస్తూ. హరికృష్ణ మొదటిసారిగా ఆ ఇల్లు పరీక్షగా చూశాడు. చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఎటు చూసినా దైన్యం తాండవిస్తోంది. వయసు మళ్ళిన ఆ పెద్దవాళ్ళిద్దరినీ, వయసులో విరిసిన పువ్వుల్లా ఉన్న ఈ చిన్నపిల్లలిద్దరినీ చూస్తే అతనికి జాలివేసింది. ఏ అర్ధరాత్రి వేళ అయినా, ఏ తాగినవాడైనా ఇంట్లో చొరబడితే వీళ్లకి దిక్కెవరు అనుకున్నాడు. హరికృష్ణ వెళతానని లేచాడు. మేనక గుమ్మం వరకు వచ్చి సాగనంపింది. హరికృష్ణ వెళ్ళిపోయాడు. మేనక వచ్చి మంచం మీద పడుకుంది. ఈరోజు మేనకకి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచో మేనక అన్యాయంగా లోకం చేసే మాటలు పడుతోంది. ఒక్కనాడు, ఒక్క క్షణం ఇంతవరకు ఎవ్వరూ మేనక వైపు నిలబడి ఇదేంటి అని లోకాన్ని నిలదీయలేదు. ఎన్నోసార్లు మేనక ఒంటరిగా ఉన్నప్పుడు మోకాళ్ల మధ్య తలదూర్చుకుని, నాకు అన్నగాని తమ్ముడుగాని ఉంటే ఎంత బాగుండేది అని ఏడ్చేది. ఈరోజు హరికృష్ణ మేనక వైపు నిలబడి ఆ వెక్కిరించే వాళ్లని చితక్కొట్టి పారేశాడు. వాళ్ళని చితకతన్నాడు. హరికృష్ణను చూసి వాళ్లు వెనక్కి తగ్గారు. మేనకకి మళ్లీ అదే భావం. అతని చేతుల మధ్య ఒదిగిపోయి అతని గుండెలకి అంటుకుపోయిన అనుభూతి. భగవంతుడా, ఒక్క క్షణం అనుభవమే తనకి ఇలా ఆనందం కలిగిస్తోంది. అదే జీవితాంతం ఆ అండ తనకి దొరికితే. మేనక తన అత్యాశకి తనే సిగ్గుపడింది. ఏం ఆలోచిస్తోంది తను? ఆకాశానికి నిచ్చెనలు వేస్తోంది. ప్రభాకరం మాటలు గుర్తొచ్చాయి. నేను నీకు నచ్చితే సరిపోతుందా? నువ్వు నాకు నచ్చక్కర్లేదా? ఏం చూసి పెళ్లి చేసుకోవాలి నిన్ను? ఆ మాటలకు విచిత్రంగా ఇప్పుడు రోషన్ రావడం లేదు. ఆ మాటలు ఎంత నిజం అనిపిస్తోంది. ఎక్కడ హరికృష్ణ, ఎక్కడ తను? తనకు బొత్తిగా బుద్ధి లేదు. తన స్థితిని మర్చిపోయి ఆశపడుతోంది. ఏదో కాస్త ఆత్మీయతగా చూస్తే
అదే 10,000. కనీసం కనీసం ప్రపంచంలో ఒక్క కుటుంబమైనా తనని ప్రేమగా చూస్తోంది అనుకుంది. నువ్వు తండ్రి లేకుండా పుట్టిన కూతురివి అని నింద వేయడం, పరిహసించడం లేదు. భాగ్యమ్మగారు ఎంత మంచావిడ. తల్లి గురించి తెలిసి పాపం అలాంటి దురదృష్టం ఏ ఆడదానికి వద్దు అంటూ సానుభూతి చూపించిందే తప్ప పరుషంగా ఒక్క మాట అనలేదు. ఎడారిలాంటి ఈ జీవితంలో హరికృష్ణ అండ ఓదార్పునిచ్చింది. మేనక సేద తీరుతుంది. హరికృష్ణ అన్నట్టుగా లోకం తనను అర్థం చేసుకోలేదని బాధపడవద్దు. తనే లోకాన్ని అర్థం చేసుకునే అవకాశం కావాలి. హరికృష్ణ స్నేహం మేనకకి శాంతం, సహనం నేర్పినాయి. లోకంలో బతకడానికి ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా సిద్ధమైంది. వారం రోజుల తర్వాత మేనక హరికృష్ణతో పాటు నిరంజనం గారి ఎదుట కూర్చుని ఉంది. ఆయన చెబుతున్నాడు, ప్రస్తుతానికి ఈ ఉద్యోగంలో నీకు ఇచ్చేది 200. 6 నెలల తర్వాత ఏదైనా మంచి ఉద్యోగంలో పర్మనెంట్ చేయించేస్తాను. అప్పుడు జీతం 400 పైనే ఉంటుంది. ఒకసారి ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం పర్మనెంట్ అయితే ఇక ఢోకా ఉండదు. ఎందుకంటే ఫ్యాక్టరీ, మెడికల్, ఎల్ఐసి అన్నీ తనే భరిస్తుంది. ప్రస్తుతం మిల్ నష్టంలో నడుస్తోంది. లేకపోతే సంవత్సరానికి 2,000 తక్కువ కాకుండా బోనస్ వచ్చేది. నువ్వు మంచి రోజు చూసుకుని వచ్చి జాయిన్ అవ్వు. చూడు, నేనసలు ఆడవాళ్లకి ఉద్యోగం రికమెండ్ చేయను. ఏదో డాక్టర్ గారు మరీ చెప్పబట్టి వారి మాట కాదనలేక నీకు ఈ ఉద్యోగం ఇప్పించాను. ఇదివరలో ఇలాగే నీ వయసు అమ్మాయిని తీసుకుంటే కంపెనీ అంతా గోలగోల చేసింది. ఆ అమ్మాయి కోసం మొదలైన తగాదా చివరికి కొట్టుకునే వరకు వచ్చింది. నీకుద్యోగం ఇప్పించమని చెప్పిన డాక్టర్ గారి పరువు, ఇప్పించిన నా పరువు నిలిచేటట్టుగా మంచి పేరు తెచ్చుకో. తెలిసిందా? అన్నాడతను. మేనక బాగా తెలిసిందన్నట్టుగా తల వేగంగా తిప్పింది. నిరంజనం గారు ఉద్యోగం ఇచ్చిన ఆర్డర్ కాగితం హరికృష్ణ చేతికిచ్చాడు. హరికృష్ణ అది చూసి మేనక చేతికి అందించాడు. మేనక ప్రసాదం స్వీకరిస్తున్న భక్తురాలిలా 2 చేతులు దోసిలి పట్టి ఆ కాగితం అందుకుంది. అది చదువుతుంటే మేనక కళ్ళు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. తనకి ఇక నుంచి నెలకి 200 రూపాయల స్థిరమైన ఉపాధి ఇస్తున్న మహావరం అది. 200. మేనక ఆ అంకెనే కన్నార్పకుండా చూస్తోంది. 200 రూపాయలు. ఓహ్! జీవితం ఇక ఎంతో సుఖమయం. దేనికి కొరత ఉండదు. మేనకకి ఆ కాగితంలో కనిపిస్తున్న ప్రతి అక్షరాన్ని కళ్లకు అద్దుకోవాలని అనిపిస్తోంది. నిరంజనం గారు మళ్ళా అన్నారు, చూడు, డాక్టర్ గారు నువ్వు ఇల్లు కోసం వెతుకుతున్నావని చెప్పారు. మా అవుట్ హౌస్ ఉంది. మా ఇల్లే మాకు లంకంత కొంప. నువ్వందులో ఉంటే నాకేం అభ్యంతరం లేదని డాక్టర్ గారికి చెప్పాను. కానీ అది చాలా చిన్న పోర్షన్. మీకు సరిపోతే ఉండండి అన్నారు. ఆ పోర్షన్ చూస్తాం అన్నారు హరికృష్ణ. నిరంజనం గారు తాళం చెవులు తెచ్చి ఇచ్చాడు. ఇంతలో ఫోన్ రావడంతో అతను ఆగిపోయాడు. హరికృష్ణ తాళం చెవులు తీసుకుని వచ్చాడు. మేనక అతనితో పాటు బయలుదేరింది. పెద్దగా ఉన్న నిరంజనం గారి ఇంటికి పెరటివైపుగా ఉంది చిన్న పోర్షన్. ఆస్బెస్టాస్ షీట్స్తో చిన్న ఇల్లుగా ఉంది. తాళం తీశాడు హరికృష్ణ. చిన్న వరండా, ఆ తర్వాత ఒక గది, కుడివైపు మరో గది, వంటగది ఉన్నాయి. చిన్నదన్నారేంటి ఆయన? ఇంత పెద్ద ఇల్లంటే? మేనక ఆశ్చర్యంగా అంది. హరికృష్ణ నవ్వాడు. మీ ఇంటికంటే పెద్దది అంటూ వెళ్ళి వంట ఇంట్లో పంపు తిప్పాడు. ధన్ ధన్ అంటూ నీళ్లొచ్చాయి. మేనక పంపులో నుంచి బంగారం రజను పడుతున్నంత అపురూపంగా చూసింది. ఇల్లు బాగుందా అన్నాడు. చాలా, కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అతను మళ్ళా నవ్వాడు. మేనక కళ్లలో చిన్నపిల్లలకి కలిగే సంభ్రమం కనిపిస్తోంది. ఏదో పెద్ద గని దొరికినంతగా మురిసిపోతోంది. ఇల్లు సమస్య కూడా తీరిపోయింది. నిరంజనం గారు చాలా మంచి మనిషి, నీకు అండగా కూడా ఉంటారు అన్నాడు హరికృష్ణ. హరికృష్ణ మళ్ళీ ఇంటికి తాళం వేశాడు. నిరంజనం గారికి చెప్పి వచ్చేశాడు. భాగ్యమ్మగారు ఈ మాట వినగానే చాలా సంతోషపడింది. పోన్లేమ్మా, ఆ భగవంతుడి దయవల్ల నీకో దారి దొరికింది. ఎలాంటి మాట రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఉండు, మంచి రోజు చూసి చెప్తాను అంటూ ఆవిడ వెళ్ళి క్యాలెండర్ తీసుకొచ్చింది. బుధవారం చాలా బాగుందని క్యాలెండర్ చూసి నిర్ధారణ చేసింది. కొత్త ఇంట్లోకి మారి పాలు పొంగించుకోండి అంది. మేనక తల ఊపింది. భాగ్యమ్మగారు వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ చెప్పింది, చూడమ్మా, ఆ రోజు రాత్రి నిన్ను ఇంటి దగ్గర దింపి వచ్చిన తర్వాత హరికృష్ణ నిద్రపోనే లేదు. అమ్మా, మిన్ను అక్కడ ఉండడం క్షేమం కాదమ్మా, ఆ వీధి అస్సలు బాగాలేదు అన్నాడు. మనమేం చేయగలన్రా అన్నాను నేను. అప్పటినుంచి వాడు నీకెలా దోవ చూపించాలా అని సతమతమవుతూనే ఉన్నాడు. వాడు పనిచేసే హాస్పిటల్లోనే అడిగాడు, కాని ఖాళీలు లేవన్నారు. ఖాదీ బండార్లో వెంకట్రామయ్య గారి చేత చెప్పించాడు. అది కుదరలేదు. చివరికి మొన్న నిరంజనం గారు వస్తే ఆయనకి మరీ చెప్పాడు,
వాడి ఉద్దేశం నీకు ఉద్యోగం లాంటిది దొరికితే ఆ వీధిలో నుంచి బయటపడొచ్చు కదా అని. భగవంతుడి దయవల్ల వాడనుకున్న మాట నెరవేరింది. నాక్కూడా తృప్తిగా ఉంది. ఉద్యోగం చేస్తున్న పిల్ల అంటే సంబంధం ఏదైనా తొందరగా దొరుకుతుంది. నేను నిరంజనం గారికి కూడా చెప్పాను. మిన్ను, ఆయన పిల్లలు చాలా మంచివాళ్లు, నీకక్కడ బాధే ఉండదు అంది. మేనక తల ఊపింది. మిన్ను, పద, నిన్ను ఇంటి దగ్గర దింపి నేను క్లినిక్కి వెళతాను అన్నాడు హరికృష్ణ. మేనక ఇంటికి వచ్చింది. మంగమ్మకి, శ్రీరంజనికి, మాధవికి తనకి ఉద్యోగం వచ్చిందన్న వార్త ఎంతో ఆనందం కలిగించింది. మన కష్టాలు తీరాయి అంది మంగమ్మ మేనకిని పట్టుకుని మెటుకలు విరుస్తూ. అక్కా, నా ట్యుటోరియల్ కాలేజీ అక్కడికి చాలా దగ్గర. నేను మళ్ళీ చేరనా అంది మాధవి. చేరనా కాదు, నువ్వు చేరుతున్నావు అంది మేనక. శ్రీరంజని ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తోంది. మేనకకి ఉద్యోగం దొరికిందనే ఆనందం కాస్త ఆ ఇల్లు ఖాళీ చెయ్యాలి అనేసరికి ఆవిరైపోయింది. ఈ ఇల్లు ఖాళీ చేయడం దేనికి? ఇది బాగానే ఉందిగా అంది మంగమ్మ. వాళ్ళు 4 రోజులుండి పొమ్మంటే ఏమవుతారు అంది మాధవి. ఏమీ అనరు. ఎందుకంటారు? ఒకవేళ అంటే వేరే ఇల్లు చూసుకుందాం. ఉద్యోగం ఉందిగా, ఇక భయం దేనికి అంది మేనక. ఏమోనే అమ్మా అంది మంగమ్మ. మేనక వచ్చి మంగమ్మ భుజాల మీద చెయ్యి వేసింది. చూడమ్మమ్మా, మనం నడి సముద్రంలో ఉన్నాం. ఒకవైపు తీరం వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. ఎన్నాళ్లని ఇక్కడ ఉంటాం? ఆ ఇల్లు నాకు మిల్లుకు, మాధవి కాలేజీకి దగ్గర. ఈ ఇల్లు బాగా దూరం. ఒంటరిగా అంత దూరం నుంచి రావడం శ్రమే అనిపిస్తుంది. ఎందుకమ్మమ్మా నెలకి 200 సంపాదించే మనవరాల్ని పెట్టుకుని బాధపడతావు? టీవీగా తన ఛాతీ మీద చెయ్యి పెట్టుకుని అంది మేనక. ఏమోనమ్మా, ఏంటో నాకు గాభరాగా ఉంది అంది మంగమ్మ. అన్ని భయాలు వదిలేయ్, మేనక చూసుకుంటుందిలే. అన్నట్టు అమ్మమ్మోయ్, అన్నట్టు మర్చిపోయాను, అక్కడికి రామమందిరం చాలా దగ్గరే. నువ్వు భజనకు వెళ్ళొచ్చు అంది మేనక. సరే తల్లి, నీ ఇష్టం. అన్నింటికీ ఆ పరమాత్ముడే దిక్కు. కాని చేతులెత్తి దండం పెడుతూ అంది మంగమ్మ. మేనక కంపెనీలో చేరేది ఆ రోజునే. మేనక భాగ్యమ్మగారింటికొచ్చింది. ఆవిడ తనే స్వయంగా మేనకకి జడవేసింది. మాల కట్టి ఉంచిన కనకాంబరాలు జడలో పెట్టింది. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, టిఫిన్ బాక్స్ ఇస్తాను అంది. మొదటి రోజున ఇక్కడి నుంచే వెళ్ళమని టిఫిన్ బాక్స్ చేసి బాక్సులో పెట్టి ఇస్తానని ఆవిడ నిన్ననే చెప్పింది. మేనక దేవుడి ఫోటో దగ్గరకు వచ్చి నమస్కరించింది. వంట ఇంట్లో మేనక కోసం పొంగలి చేస్తున్న భాగ్యమ్మగారు కేకపెట్టింది. ఊరికే కళ్ళు మూసుకుని మొక్కుబడిగా చేతులు జోడించకు, ఉద్యోగం పర్మనెంట్ చేయమని ప్రార్థించుకో. మేనక దండం పెడుతుంటే ఆవిడ మాటలు వినిపించాయి. మేనకకి తన తరపున ఆవిడే భగవంతుడిని ఆ మాటలు అడిగినట్టుగా అనిపించింది. మేనక దేవుడు ఫోటోలకి దండం పెట్టి హరికృష్ణ గదిలోకొచ్చింది. అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. క్లినిక్కి వెళ్లే తొందరలో ఉన్నాడు. మమ్మీ, టైం అవుతోంది, త్వరగా వడ్డించు అని కేకపెట్టాడు. మేనక వచ్చి గుమ్మల్లో నిలబడింది. అద్దంలో మేనకను చూసిన అతను, ఏంటి మిన్ను అడిగాడు. ఏం లేదు. అతనిటి తిరిగాడు. అమ్మా దేవుణ్ణి అడగమన్న వరం అడిగావా? ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి ఆయనకి దయొచ్చినప్పుడు చూస్తాడు. కొంతమంది అప్లికేషన్లు చెల్లని వాటిల్లో చెత్తబుట్టలో వేస్తారనుకో. నన్ను చూడు, నా స్వంత క్లినిక్ పెట్టుకోవాలనే ఆశని భగవంతుడికి అప్లికేషన్ పెట్టుకుని 2 సంవత్సరాలైంది, ఇంకా మంజూరు కాలేదు అంటూ అతను భుజాలెగరేశాడు. అసలెప్పటికైనా నా కోరిక మంజూరవుతుందో బుట్ట దాఖలు చేసేస్తాడో మరి. అతని కళ్లలో కొంటితనం చివరి మాటలొచ్చేసరికి గాంభీర్యంగా మారిపోయింది. మేనక అతని దగ్గరగా వచ్చింది. అతను స్టెథోస్కోప్ తీసుకుని మెడలో వేసుకున్నాడు. పెన్ జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో మేనక హఠాత్తుగా వంగి అతని కాళ్లకి నమస్కరించింది. అరెరే, ఇదేంటి, ఇదేం పని? అతను కంగారుగా గభాలన మేనక భుజాలు పట్టుకుని లేవనెత్తాడు. అమ్మా దేవుడికి నమస్కరించమన్నదిగా అంది మేనక. దేవుడు అక్కడున్నాడు, భోజనాల గదిలో అల్మరా వైపు చూపిస్తూ అన్నాడు. ఇక్కడే ఉన్నాడు, కనీసం నాకు అంది మేనక. మేనక ముఖంలో కనిపించిన భావానికి హరికృష్ణ అబ్బురుపోయినట్టు చూశాడు. ఆ కళ్లలో లీలగా తడి మెరుస్తోంది. పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఉంది. ముఖంలో కృతజ్ఞత, భక్తి, అభిమానం, అపురూపమైన భావమది. ఆ క్షణంలో మేనక సూర్యుని వెచ్చని కిరణాలకి రేకులు విడుతున్న పువ్వులా ఉంది. ఆ ముఖంలో పసితనం ఉంది, అమాయకత్వం, తెచ్చిపెట్టుకున్న పెద్దరికం ఉన్నాయి. అతను క్షణంసేపు మాట రానట్టుగా మూగవాడైపోయినట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఏయ్ పిచ్చి, ఏంటా మాటలు? ఇంకెప్పుడు అలా అనకు. నేనిప్పుడు ఏంటంత గొప్ప పని చేశానట? కావాలంటే ఆ చేసేదంతా ఆ భగవంతుడే. మనం ఆయన చేతులు మాత్రమే.
నువ్వింకెప్పుడైనా ఇలాంటి పెద్ద మాటలంటే నాకు చాలా కోపం వస్తుంది తెలుసా? మేనకను వదిలి చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు హరికృష్ణ. ఇంతలో భాగ్యమ్మగారు కేకపెట్టింది. మిన్ను, ఇదిగో బాక్సు సర్దాను, తీసుకోమ్మా. మేనక వెళ్లబోతుంటే హరికృష్ణ చెయ్యి పట్టుకుని ఆపాడు. మిన్ను, నాకు దండం పెట్టావు, నీకంటే పెద్దవాడిగా ఆశీర్వదిస్తాను అంటూ కుడి చెయ్యి చాచి మేనక తలమీద ఆనించి, మా మిన్ను మహారాణి అవుగాక పక్కున నవ్వేశాడు. మేనక కూడా నవ్వింది. మేనక టిఫిన్ బాక్స్ తీసుకునే ముందు భాగ్యమ్మగారికి నమస్కరించింది. సత్వరమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆవిడ దీవించింది. హరికృష్ణ మేనక కలిసే బయలుదేరారు. అతను మేనకని కంపెనీ గేటు దగ్గర వదిలాడు. అలా బిత్తర చూపులు చూడకు, అక్కడ నిన్నెవరూ మింగరులే, 2 రోజులు పోతే నీకే అలవాటవుతుంది అని హెచ్చరిక చేసి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మేనక గేటు దగ్గర గూర్ఖాకి కార్డు చూపించి ఆ మిల్లులోకి అడుగుపెట్టింది. మేనకకి ఈ ప్రపంచంలో తనకి కూడా ఒక స్థానం లభించినట్టుగా అనిపించసాగింది. సాయంత్రం అయింది. మేనక గబగబా ఇంటికొచ్చింది. ఏం పని చేస్తావయమ్మా అక్కడ? అడిగింది మంగమ్మ. ఏం లేదమ్మమ్మా, రంగులు అద్దకానికి తయారు చేసేటప్పుడు రంగులు తెచ్చి తొట్లలో కలపాలి. ఎంతెంత కలపాలో వాళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి అంది. ఆ రోజు ఉదయమే నిరంజనం గారి ఆవరణలో ఉన్న అవుట్ హౌస్లోకి మారారు. పాత ఇల్లు వదిలి వస్తుంటే మంగమ్మ ఏడ్చింది. భగవంతుడా, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో సుఖంగానే ఉన్నాం, ఇంతకంటే బాధపడేలా మమ్మల్ని చెయ్యకు అనుకుంది. ఆ ఇల్లు మారడం ఆ ఇంట్లో మిగతా ముగ్గురికి ఇష్టం లేదు. మేనక మాటకి ఆ ఇంట్లో ఎదురు చెప్పలేదు. మేనక సాయంత్రం మిల్లు నుంచి రాగానే ఇల్లు గబగబా సర్దింది. స్టవ్ వెలిగించి సగ్గుబియ్యం పెట్టింది. పళ్ళెంలో సేమియా పోసింది. ఎందుకే ఇవి? అంది మంగమ్మ. సాయంత్రం డాక్టర్ గారు భాగ్యమ్మగారు వస్తారమ్మమ్మా, వాళ్ళకి ఏదైనా పెట్టొద్దు అంది. అయ్యో రామా, నాతో మాట మాత్రం అనకపోతివేమే, నేనే ఈ పాటికి ఏ గారెలో పూరీలో చేసి ఉంచేదాన్నిగా అంది మొహమాటంగా. ఎన్నింటికి వస్తారు? రాత్రి 8 అవుతుంది. ఈ లోపల మధును తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేస్తాను అంది మంగమ్మ. అలాగే అమ్మమ్మ అంది మేనక. రాత్రి 8 గంటల తర్వాత హరికృష్ణ వచ్చాడు. అతనొక్కడే రావడం చూసి అమ్మ ఎక్కడా అని వెనక ఆదుర్దాగా చూసిందావిడ. రాలేదు, ఆస్తమా ఎటాక్ వచ్చింది, ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాను, రాలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దు అంది. సైకిల్ పక్కన పెట్టి లోపలికొస్తూ అన్నాడు హరికృష్ణ. అయ్యో, అమ్మ కూడా వస్తుంది అనుకున్నాను అంది మేనక. హరికృష్ణ లోపలికొచ్చాడు. మేనక కుర్చీ తెచ్చి వేసింది. కూర్చున్నాడతను. మాధవి మంగమ్మ గుడికి వెళ్లారు. శ్రీరంజని లోపల పనిచేస్తోంది. మేనక చిన్న పలకల గిన్నెలో పాయసం పోసి తెచ్చింది. అరే, నేను కాఫీ ఇస్తావని అనుకున్నాను అన్నాడు. మేనక చెంచా అతని చేతికి ఇవ్వలేదు. తనే గిన్నెలో నుంచి దాంట్లో నుంచి పాయసం తీసి అతని నోటికి అందించింది. అతను సిగ్గుపడ్డాడు. ముఖం కందినట్టయింది. పిచ్చమ్మాయి, నువ్వు ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా చెప్పు? పాయసం చాలా బావుంది, ఇంత రుచిగా నేనెప్పుడూ తిని ఎరగను అన్నాడు. ఇంతలో మంగమ్మ మాధవి వచ్చారు. అమ్మగారు రాలేదా నాయనా అంటూ పలకరించింది మంగమ్మ. లేదండి అన్నాడు. మేనక లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా పాయసం తెచ్చి ఇచ్చింది. నీకోసం తనే స్వయంగా చేసింది నాయనా, నన్ను మాధవిని దగ్గరికి కూడా రానియలేదు అంది మంగమ్మ. హరికృష్ణ చెంచాతో తింటూ, మిన్ను, నువ్వేమో నా కోసం పాయసం చేశావు, కానీ నేనేమో ఒక చేదు వార్త చెప్పడానికి వచ్చాను అన్నాడు. చేదు వార్త ఏంటది? మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్లబోతున్నదల్లా ఆగి వెనక్కి తిరుగుతూ అంది. నేను మద్రాసు వెళ్తున్నాను, అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడ ఉద్యోగం పోయినట్టే. ఎందుకంటే నర్సింగ్ హోమ్ నుంచి అమెరికా వెళ్లిన డాక్టర్ గారు తిరిగి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్, ఆయన రాకముందే ఉద్యోగం దొరికింది. నేను 10వ తేదీన మద్రాసులో జాయిన్ అవ్వాలి అన్నాడు. 10వ తేదీయా? ఈరోజు 4వ తేదీ అంది మేనక. అవును, ఈ 5-6 రోజుల్లో సామాను సర్ది పంపాలి. ఇక్కడ ఎవరివి వాళ్ళకి అప్పచెప్పాలి. తెలిసిన వాళ్ళు భోజనానికి పిలిచారు, వెళ్ళాలి. అతను కాళ్ళు చాపుకుని కూర్చుంటూ అన్నాడు. మేనక మంచినీళ్ల మాటే మర్చిపోయిన దానిలా అక్కడే నిలబడి అతని వైపు చూస్తోంది. మంచినీళ్లు కావాలి అన్నాడతను గిన్నె కింద పెడుతూ. మధు, తీసుకురా మెల్లని స్వరంతో అంది మేనక. మేనక అతనికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ ఇంకేదైనా ఉద్యోగం దొరకదా అంది. పిచ్చి మిన్ను, డాక్టర్లు ఎన్ని వేల మంది నిరుద్యోగులుగా ఉన్నారో నీకు తెలీదు. ఇక్కడ దొరికితే అంత దూరం ఎందుకు వెళ్తాను అన్నాడతను. మాధవి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అతను మాధవి చదువు గురించి అడిగాడు. మంగమ్మ ఆరోగ్యం పరీక్ష చేశాడు. మందులు వ్రాసి ఇచ్చాడు.
మంగమ్మ అతనిని భోజనం చేయమని బలవంతం చేసింది. భోజనమా? ఇప్పుడు కాదు. ఒక ఫ్రెండ్కి 9 గంటలకు వస్తానని మాటిచ్చాను. ఇంకోసారి తప్పకుండా వస్తాను అన్నాడతను. అతను అందరితో చెప్పి వెళ్లడానికి బయలుదేరాడు. మేనక అతన్ని సాగనంపడానికి పెద్ద గేటు వరకు వచ్చింది. అక్కడంతా పిండారబోసినట్టు వెన్నెల పరుచుకుని ఉంది. ఆవరణలో ఉన్న వేప చెట్టు మీద ఉన్న పక్షులు కువకువమంటున్నాయి. ఆవరణలో గేటు పక్కనే ఉన్న నైట్ క్వీన్ పరిమళం మత్తెక్కిస్తున్నట్టుగా సువాసనలు విరజిమ్ముతోంది. అబ్బా, నైట్ క్వీన్ నాకెంతో ఇష్టం. ముక్కుపుటాలు ఎగబీలుస్తూ అన్నాడతను గాల్లో చెయ్యి తిప్పుతూ. ఈ వాసన పట్టుకుని జేబులో నింపుకోవాలని అనిపిస్తుంది, కాని దొరకదుగా అన్నాడు. నాక్కూడా చాలా ఇష్టం అంది మేనక. నేను క్లినిక్ పెట్టుకుంటే దాని ఆవరణ నిండా ఈ మొక్కలే వేసేస్తాను అన్నాడు. మేనక మాట్లాడలేదు. వెళ్తాను మిన్నూ అన్నాడతను సైకిల్ ఎక్కుతూ. మేనక సమాధానం చెప్పలేదు. నిన్నే వెళ్తున్నాను హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. ఊరెప్పుడు వెళ్ళాలి? మెల్లని స్వరంతో అడిగింది మేనక. చెప్పానుగా, 10వ తేదీ లోపల. ఇంకా చాలా పనులున్నాయి. ఉంటాను. ఒక కాలు పెడల్ మీద మరో కాలు క్రింద ఆనించి చెప్పాడు. వస్తాను, నాకోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు బయలుదేరుతూ. గుడ్ నైట్ అస్పష్టంగా అంది. సైకిల్ మీద అతను దూరంగా కనిపించకుండా వెళ్లే వరకు చూస్తూనే ఉంది. అతను పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోయాడు. నైట్ క్వీన్ పరిమళం ఆ గాలి అంతా నిండిపోయినట్టుగా మత్తెక్కిస్తోంది. కాని ఆ సువాసనలంటే అతనికి ఇష్టమట. మేనకకి ఆ క్షణంలో అతను కూడా ఆ నైట్ క్వీన్ పరిమళంలా అనిపించాడు. తనకి ఏమాత్రం సాధ్యం కాదు. లేకపోతే అతన్ని ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది కాదు. అతనికి ఇక్కడే ఉద్యోగం దొరికితే ఎంత బావుంటుంది. నైట్ క్వీన్ పరిమళం పట్టుకోవడం ఎంత అసాధ్యమో అతనిని ఆశపడడం కూడా అంతే అసాధ్యం. కాని మనసు మహా చెడ్డది. అందదని తెలిసి కూడా ఆశపడుతుంది. భగవంతుడా, ఏదైనా అద్భుతం జరిగి అతనికి ఇక్కడే ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది అనుకుంది మేనక. మేనక గేట్ వేసి తిరిగి వచ్చింది. సరాసరి ఇంట్లోకి వెళ్లలేదు. వెళ్లాలని అనిపించలేదు. వరండా మెట్టు మీద చెంపకి చేయి ఆనించుకుని కూర్చుంది. రాత్రివేళ అవడం వల్ల గాలికి కొమ్మల ఆకులు రాసుకుంటున్నటువంటి శబ్దం తప్ప మినహా ఇంకే శబ్దము వినిపించలేదు. అతను వెళ్ళిపోతున్నాడు. ఈ ఊరి నుంచి దూరంగా, చాలా దూరంగా. మేనకకి ఎలాగో ఉంది. ఈరోజు ఉదయం నుంచి తను పెద్ద అదృష్టవంతురాలు అనుకున్నట్టు పొంగి పొరలుతున్న ఆనందపు పొంగు మెల్లగా తీసేస్తున్నట్టుగా అనిపించసాగింది. ఇంకో భావం కెరటంలా ఉవ్వెత్తున లేచి వస్తోంది. అది విచారం, నిరాశ. మేనకకి ఉదయం ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఏదో అన్నీ లభించినట్టు ఆనందంగా, అద్భుతంగా అనిపించింది. హరికృష్ణ వెళ్ళిపోతాడట. మేనకకి ఎందుకో తెలీదు, ఏదో ఒంటరితనంగా అనిపించసాగింది. చెప్పలేనంత బాధగా ఉంది. ఈ బాధేంటో హరికృష్ణకి చెప్పినా అర్థం కాదు. పిచ్చిపిల్లవి నువ్వు అంటూ నవ్వి తోసిపారేస్తాడు. మిన్ను, అదేంటే అక్కడ కూర్చున్నావు? లోపలికి రా. శ్రీరంజని వచ్చి పిలిచింది. మేనక లోపలికొచ్చి మంచం మీద పడుకుంది. హరికృష్ణ వెళ్ళిపోతాడట, వెళ్ళిపోతాడట. గాలిలో అంతా ఇదే భావం వ్యాపించినట్టుగా ఉంది. మేనక ఆ రాత్రంతా కన్నుముయ్యలేదు. అలాగే ఆలోచిస్తూ పడుకుంది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 9వ భాగం విన్నారు. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.